హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే గ్లోబల్ క్యూస్ పరంగా ఫ్లాట్గా ఉన్నాయి. మన మార్కెట్స్ ఓపెనింగ్ కొంత ఫ్లాట్గా ఓపెన్ అయింది. అయితే కొంచెం స్టార్టింగ్ ఇనిషియల్గా కొన్ని మినిట్స్ మార్కెట్స్ మైనస్లోకి వెళ్ళాయి. అక్కడి నుంచి బాగా రికవరీ అనేది వచ్చిందండి. మళ్ళీ డే అంతా కూడా చాలా స్టడీగా మళ్ళీ ర్యాలీ అనేది మార్కెట్స్లో కనపడింది. ఈరోజు లో గమనిస్తే నిఫ్టీకి 11,629 అనమాట. అక్కడి నుంచి కూడా బాగా పెరిగి హై కానీ గమనిస్తే 11,763. ఓవరాల్గా క్లోజింగ్ బేసిస్లో 11,738 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ కూడా మార్నింగ్ టైంలో 200 పాయింట్స్ మైనస్ ఇనిషియల్గా మనకి కనపడింది. తర్వాత అక్కడి నుంచి కూడా బాగా పెరిగిందని చెప్పొచ్చు, అంటే లో నుంచి బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ 100 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూసాము. ప్రధానంగా ఈరోజు మార్కెట్స్లో అంటే మార్కెట్ పెరగడానికి ప్రధానంగా సపోర్ట్ చేసిన స్టాక్స్లో ప్రధానంగా రిలయన్స్ ఉంది. ఒక దశలో రిలయన్స్ బాగా పెరిగింది, అంటే దగ్గరగా 2,300 పైకి వెళ్ళింది. అయితే లాస్ట్ మనకి 1 అవర్లో రిలయన్స్లో కూడా సెల్లింగ్ అనేది వచ్చింది. దాని కారణంగా కూడా కొంచెం నిఫ్టీ కిందకు వచ్చింది. అయితే నిఫ్టీ వీక్ అవుతున్న టైంలో మళ్ళీ ఐటీ కంపెనీస్ సపోర్ట్ అనేది ఒకసారి అటు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఒకసారి పెరగడంతో మళ్ళీ మార్కెట్స్ స్టేబుల్గా ఉందని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ పరంగా ఈరోజు టాప్ గెయినర్స్లో టైటాన్, ఆ తర్వాత ఆటోమొబైల్ స్టాక్స్ మెజారిటీ ఉన్నాయండి. ఎక్కువగా న్యూస్ బేస్డ్ ఈరోజు కానీ మార్కెట్లను గమనిస్తే స్టాక్స్ అన్నీ కూడా న్యూస్ బేస్డ్. టైటాన్ బిజినెస్ బాగుంది అని మేనేజ్మెంట్ చెప్పడంతో, అంటే బిజినెస్ బాగుంది ఇన్ సెన్స్ కోవిడ్ తర్వాత మళ్ళీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పడంతో టైటాన్ కంపెనీలో 4.5% గెయిన్స్ చూసాము. తర్వాత ఆటోమొబైల్ లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం సైడ్ వేస్లో ఉన్న ఆటోమొబైల్ స్టాక్స్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయినాయి. బజాజ్ ఆటో, హీరో మోటార్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఇట్లా ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉన్నాయన్నమాట. ఇక వీక్ అయిన స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్ ఒకటి, బీపీసీ లాంటి స్టాక్స్ బాగా ఈరోజు వీక్ అయినాయి. ఓవరాల్గా సెక్టర్ పరంగా చూసుకుంటే ఆటోమొబైల్, సిమెంట్ కంపెనీస్ ఈరోజు బాగా పర్ఫామ్ చేశాయి అనమాట. వీక్గా ఉన్న స్టాక్స్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ బాగా వీక్గా ఉన్నాయండి. ఎందుకంటే ఈ బజాజ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఏంటంటే న్యూస్, ఇది బజాజ్ ఫైనాన్స్ బాగా పడింది ఈరోజు. దగ్గర 4% దాకా ఈ స్టాక్ కరెక్షన్ చూసాము. 3,331 దగ్గర క్లోజ్ అయింది. ప్రధానంగా ఏంటంటే బిజినెస్ అనేది లాస్ట్ ఇయర్తో ఇప్పుడు కానీ కంపేర్ చేసుకుంటే దగ్గరగా కొత్త అంటే న్యూ లోన్ బుక్ ఇప్పుడు ప్రస్తుతానికి 36 lakhs ఉంది వర్సెస్ 65 lakhs అనమాట లాస్ట్ ఇయర్. అంటే దగ్గరగా 50% దాకా బిజినెస్ అనేది తగ్గిపోయింది. మనకు అందరు తెలిసిందే బజాజ్ ఫైనాన్స్ అనేది ఎక్కువగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మీద వీళ్ళ బిజినెస్ అనేది ఉందండి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మీద లోన్స్ ఇస్తారు. సో అది వాళ్ళ మెయిన్ బిజినెస్ అనమాట. అయితే బిజినెస్ అనేది బాగా తగ్గిందండి, అంటే అందరూ ఊహించిన దానికన్నా బాగా తగ్గింది. దాని కారణంగా ఈ స్టాక్లో ఒక 4% కరెక్షన్ అనేది వచ్చింది. అయితే క్యాష్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి. క్యాష్ ఫ్లోస్ అంతా కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ బిజినెస్ పరంగా బాగా తగ్గింది. ఇంకా నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇదే విధంగా ఉండవచ్చు. ఇంకా రిజల్ట్ పరంగా కూడా ఈసారి గొప్ప అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం చూస్తే రిజల్ట్ కూడా బాగా రాకపోవచ్చు. దాంతోపాటు అదర్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా ఈ న్యూస్తో మిగతా ఎన్బిఎఫ్సి స్టాక్స్ కూడా బాగా కరెక్షన్ అనేది ఈరోజు కనపడింది. ఇది ఎన్బిఎఫ్సి స్టాక్స్ గురించి. ఇక ఎఫ్ఎండోలో కానీ గమనిస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ అపోలో హాస్పిటల్, బాటా, ఏసీసీ, ఇన్ఫోసిస్, ఇటువంటి బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఇటువంటి స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. తర్వాత లాంగ్ అండ్ వైండింగ్ అని గమనిస్తే హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, డిఎల్ఎఫ్ ఇటువంటి స్టాక్స్లో లాంగ్ అండ్ వైండింగ్ కనపడింది. ఇక షార్ట్ కవరింగ్ అని గమనిస్తే ఇండిగో, ఆర్ఐఎల్, పిడిలైట్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ ఇటువంటి వాటిలో షార్ట్ కవరింగ్ అనేది మనకి ఈరోజు కనపడింది. ఇక షార్ట్స్ బిల్డ్ అయిన స్టాక్స్లో బీపీసీఎల్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా ఇటువంటి స్టాక్స్లో మనకి షార్ట్స్ అనేది బిల్డ్ అయినాయి అన్నమాట. ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉండవచ్చు ఇక్కడ నుంచి 11,800 అనుకున్నాం రెసిస్టెన్స్. మళ్ళీ ఈరోజు కన్సాలేషన్ అంటే చాలామంది ఏంటంటే కన్సాలేషన్ అంటే మార్కెట్ ఒక 30-40 పాయింట్స్ రేంజ్లో ఉండడం అండి. అంటే దాన్ని కరెక్షన్ అనుకుంటారు. కరెక్షన్ కాదు, కన్సాలేషన్లో మార్కెట్ ఉంటాయంటే భారీగా పెరగవు, అట్ ద సేమ్ టైం భారీగా పడవు అనమాట. దాన్ని కన్సాలేషన్ అంటారు. ఒక 100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగడాన్ని ఒక ఫ్యూ డేస్లో కన్సాలేషన్ అంటారు. సో ఇప్పుడు కూడా కన్సాలేషన్లో ఉండే అవకాశాలే మార్కెట్స్లో ఉన్నాయి. ఎందుకంటే స్టాక్ స్పెసిఫిక్ అనేది ప్యూర్లీ స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ పోతుంది. మీరు గమనిస్తే రిలయన్స్ ఈరోజు ఒక టైంలో బాగా పెరిగింది, అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఆ తర్వాత టైటాన్ బాగా పెరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే న్యూస్ బేస్డ్ అనమాట. బజాజ్ ఫైనాన్స్ బాగా పడింది.
తర్వాత ఐటీ కంపెనీస్ లాస్ట్లో పెరిగాయి. ప్యూర్లీ న్యూస్ బేస్డ్ స్పెక్యులేషన్ పరంగా 1-2 రోజులు అంటే ఏదైనా కూడా స్టాక్ అంటే ఆ న్యూస్ బేస్డ్ స్పెక్యులేషన్లో పెరుగుతూ ఉంటాయి. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా వేరేగా ఉంటుందండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఈ 1-2 రోజుల న్యూస్ మీద ఆధారపడి డెసిషన్స్ తీసుకోవకండి. బట్ ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ బాగా తక్కువ టైంలో 10,800 నుంచి 11,800 దాకా తక్కువ టైంలో 10% దాకా పెరిగాయి. కాబట్టి బాగా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే బాగా ఓవర్ బాట్లో ఉన్నాయి. ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు. అయితే నిన్న ఈరోజు ట్రెండ్గానే గమనిస్తే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజింగ్ బేసిస్లో ఇండెసిస్ పరంగా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి. అయితే ఓవరాల్ మార్కెట్ బ్రెడ్త్ కానీ గమనిస్తే అంటే ఎక్కువ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు ఎన్ఎస్సిలో 985 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయన్నమాట. 507 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఈ విధంగా పెరుగుతున్నప్పుడు అడ్వాన్సెస్ ఎక్కువ ఉండాలి, బట్ డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈరోజు నిన్న హై నుంచి స్టాక్స్ క్లోజింగ్ బేసిస్లో చూసుకుంటే హై నుంచి స్టాక్స్ అన్నీ కూడా కరెక్ట్ అవుతున్నాయి. మీరు ఒకసారి చార్ట్ పెట్టుకొని చూడండి, అన్నీ కూడా హై నుంచి అంటే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనేది స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి నిఫ్టీకి నేను కూడా 11,800 అనేది రెసిస్టెన్స్ ఉండవచ్చు. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 11,660 అనేది ఒక సపోర్టు, 620 అనేది ఈరోజు లో దగ్గరగా క్లోజర్గా 620 అనేది సపోర్ట్స్ ఇమీడియట్గా ఉండవచ్చు. ఒకవేళ 11,620 ఆ లెవెల్ బ్రేక్ అయితే 11,480 దాకా నిఫ్టీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. బై అండ్ లార్జ్ చెప్పాలంటే ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. దీంతోపాటు ఆబ్వియస్గా గ్లోబల్ మార్కెట్స్ ఇక డొమెస్టిక్ పరంగా చూడాలంటే రిజల్ట్స్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మెజారిటీ ఐటీ కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ మూవ్ అనేది ఇమీడియట్గా పైకి ఉండకపోవచ్చు, అట్ ద సేమ్ టైం కింద కూడా పెద్దగా ఉండకపోవచ్చు అండి. ఇది మార్కెట్కి సంబంధించి. తర్వాత రిజల్ట్ టీసీఎస్ రిజల్ట్ మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 7,475 crores అనమాట. అంటే 7% తగ్గింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ 8,042 రెవెన్యూస్ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ 8,042, ఇయర్ ఒక 7% తగ్గింది. నెట్ ఇన్కమ్ మాత్రం 4.9% పెరిగిందండి. అయితే రిజల్ట్ ఎలా వచ్చాయి అంటే రిజల్ట్ పరంగా చూసుకుంటే స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా బాగానే వచ్చాయి. బట్ ఓవరాల్గా ఈ ఐటీ కంపెనీస్లో ఇటువంటి అంటే ఐటీ కంపెనీస్ అంతా ప్యూర్లీ రిజల్ట్ బేస్డ్ ఉంటాయండి. అంటే రిజల్ట్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనౌన్స్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి మిగతా బిజినెస్ లాగా వీళ్ళకి అంటే సపోజ్ ఒక స్టీల్ కంపెనీస్ స్టీల్ బిజినెస్ ఒక సైకిల్ ఉంటుంది. వాళ్ళకి ఈసారి రిజల్ట్ బాగా రాకపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కొంచెం చేంజ్ అయ్యి కొంచెం ఎకానమీ బాగుంటే వాటిలో బిజినెస్ అనేది వస్తుంది. బట్ ఐటీ కంపెనీస్ అంతా కూడా ఎక్కువగా ఏంటంటే రిజల్ట్ ఫోకస్ మీద ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా రిజల్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఓవరాల్గా రిజల్ట్ పరంగా 7% గ్రో అంటే 7% లాస్ట్ ఇయర్ తగ్గింది అంటే రిజల్ట్ వీక్ రిజల్టే అని చెప్పొచ్చు. కానీ అంటే మార్కెట్ అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి. కాబట్టి స్టాక్ ఇక్కడ నుంచి నేను కూడా ఫ్లాట్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బైబ్యాక్ అనౌన్స్ చేసింది అందరూ తెలిసిందే. 16,000 crores వర్త్ బైబ్యాక్ అనమాట. 5.3 ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చి 3,000 రూపీస్ అనమాట. సో నేను అనుకోవడం మీ స్టాకు కొంచెం రేపు కొంచెం ఫ్లాట్గా కొంచెం గ్యాప్ అప్ రావచ్చు. తర్వాత ఎంతవరకు హైయర్ లెవెల్స్లో సస్టైన్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా రిజల్ట్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పొచ్చు అండి. ఇది టీసీఎస్ సంబంధించి రిజల్ట్ సంబంధించి. ఇక మనకి రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్ని మనం ఒక 2-3 తీసుకుందాం. ముందుగా బీపీసీఎల్ గురించి అడుగుతున్నారండి. బీపీసీఎల్ ఒకటి మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే నేను రెగ్యులర్గా చెప్తున్నాను. ఐఓసీని అయితే కొన్ని వందల మంది మెసేజ్లు పెడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐఓసీ చాలాసార్లు చెప్పాను నేను, తర్వాత వేరే టీవీ షోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పానండి ఇదే మాట. ఒక బ్రాండ్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి అది కూడా 70 రూపీస్ 80 రూపీస్లో ఉంది. సో కాబట్టి ఇక్కడి నుంచి పడదు అనే ఉద్దేశంతో చాలామంది ఈవెన్ ల్యాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ ఆ విధంగా ఉండదండి. ఇప్పుడు మనకి బీపీసీఎల్ కానీ గమనిస్తే రీసెంట్గా జస్ట్ ఒక 1 month లోపలే 430 రూపీస్ నుంచి 342 రూపీస్కి వచ్చేసింది. సో గవర్నమెంట్ స్టేక్ సేల్ ఎక్స్టెండ్ చేసే ఆ న్యూస్ వచ్చింది. దాని కారణంగా ఈ స్టాక్ బాగా పడింది. మళ్ళీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఏదన్నా మళ్ళీ స్టేక్ సేల్ మళ్ళీ వచ్చిందంటే కొంచెం పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటికి మెయిన్ ఏంటంటే బిజినెస్ పరంగా బిజినెస్ మోడల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఫండ్స్కి పెద్దగా ఇన్వెస్ట్ చేయరండి ఇటువంటి కంపెనీస్లో. సో అది గమనించాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నవాళ్ళు రీసెంట్గా ఏమన్నా కొనుంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. నేనైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో వద్దని చెప్తానండి. ఇప్పుడు ప్రస్తుతానికి స్టాకు వీక్గానే ఉంది. ఈరోజు కూడా బాగా వీక్గా క్లోజ్ అయిందండి. 2%, 2.5% దాకా ఈ స్టాక్లో సెల్లింగ్ వచ్చి 342 దగ్గర క్లోజ్ అయింది. చాలామందికి ఒకటే రిక్వెస్ట్ అండి, ఒక చిన్న పాయింట్ పట్టుకొని అంటే బ్రాండ్ ఉంది అట్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా యాంగిల్స్లో చాలా పారామీటర్స్ ఉంటాయండి. ఒక సింగిల్ యాంగిల్లో మనం ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్కి ఇంకో మరింత ఈ స్టాక్స్ కొంత వీక్ అవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఇది బీపీసీల గురించి. తర్వాత ఇంకొకరు BEPL, బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ లిమిటెడ్ అనమాట. దీని గురించి అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. రీసెంట్గా ఈ స్టాకు బాగా పెరిగిందండి. 89 రూపీస్కి వచ్చింది. 89 రూపీస్ అంటే మన ప్యానిక్ టైంలో ఇది 22 రూపీస్ వచ్చింది. అక్కడి నుంచి బాగా పెరిగింది. దీనికి లాస్ట్ ఒక 4 క్వార్టర్లు కానీ చూస్తే చాలా వీక్ రిజల్ట్ అనమాట. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే దీనికి వీళ్ళు ఏబిఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఏబిఎస్ని తయారు చేస్తుంటారు వీళ్ళు. ఈ ఏబిఎస్ ఆటోమొబైల్ కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వాడుతుంటారు, ఆటోమొబైల్లో వాడుతుంటారు, హోమ్ అప్లయన్స్లో వాడుతుంటారు. ఇవన్నీ కూడా లాస్ట్ మనకి అంటే మన ఈ కోవిడ్కి ముందు నుంచే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా వీక్గా ఉంది. తర్వాత ఈవెన్ మనకి హోమ్ అప్లయన్స్ పర్లేదండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా వీక్ ఉంది. సో దాని కారణంగా మన కోవిడ్కి ముందే వీళ్ళకి రిజల్ట్ బాగాలేవు. అయితే ఇక్కడ నుంచి రిజల్ట్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి రిజల్ట్ ఉన్నాయండి. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు రిజల్ట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 క్వార్టర్లు రిజల్ట్ బాగాలేదు. రీసెంట్గా మంచి ర్యాలీ కూడా వచ్చింది. కంపెనీ పరంగా బిజినెస్ మంచి కంపెనీ అయినా, చాలా పాత కంపెనీ అయినా, అందులో డౌట్ లేదు. కాబట్టి ఏంటంటే ఈ బిజినెస్ ఏ విధంగా ఉంటుంది, అయితే నాకు తెలిసి ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి అంటే ఎకానమీ వీక్ ఉన్నా కూడా ఆటోమొబైల్ సెక్టర్ బాగా బౌన్స్ బ్యాక్ అయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా పర్సనల్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎకానమీ ఎందుకు వీక్ ఉందంటే మనం ఇంతకుముందే అనుకున్నాం, బజాజ్ ఫైనాన్స్ చూడవచ్చు. మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే 50% బిజినెస్ తగ్గిపోయిందండి. క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఎకానమీ ఎంత వీక్ ఉందో. బట్ కార్లు కొంటున్నారు, లేకపోతే 2 వీలర్స్ కొంటున్నారు. ఎందుకు కొంటున్నారంటే అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో అది ఇంప్రూవ్ అయితే, ఆటోమొబైల్ ఇంప్రూవ్ అయింది కాబట్టి నేను అనుకోవడము రిజల్ట్ కూడా పర్లేదు, బాగానే రావచ్చు. రిజల్ట్ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఇది BEPL గురించి, బన్సాల్ ఇంజనీరింగ్ పాలిమర్స్ గురించి. ఇక చాలామంది కొత్తగా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి స్టాక్స్ అంటే 10 years గురించి స్టాక్ అడుగుతున్నారండి. అయితే ఇంతకుముందు నేను చాలా స్టాక్స్ మనం రికమెండ్ చేశాము. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొంచెం దాదాపు అన్ని స్టాక్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి కొత్తగా స్టాక్స్ కొనే ముందు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోమని చెప్తాను. బట్ ఏదైనప్పటికీ కూడా HDFC లైఫ్ సజెస్ట్ చేస్తున్నాను. ఇది కానీ గమనిస్తే రీసెంట్గా కొంత హై నుంచి కరెక్ట్ అయింది. బట్ ఫండమెంటల్ పరంగా చాలా బాగుంది. లాంగ్ రన్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగుండే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి HDFC లైఫ్ని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. అయితే ఈ ప్రైస్ కాకుండా చిన్న కరెక్షన్స్లో, మార్కెట్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు, ఆ స్టాక్లో కరెక్షన్స్ వచ్చినప్పుడు ఒక 2 to 3 years కోసం, 10 years కోసం అడిగారు. బట్ 10 years అనేది అప్పుడు పరిస్థితులు మనకి తెలియదు. కాబట్టి అట్లీస్ట్ ఒక 2 to 3 years ఉద్దేశం ఉంటే HDFC లైఫ్ బాగుండే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్కి దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు యూట్యూబ్ ప్రాఫిట్ మాస్టర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. దీంతోపాటు మనకి నెక్స్ట్ వీకెండ్ నుంచి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చాలామంది అడుగుతున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి బేసిక్స్ నుంచి స్ట్రాటజీస్ వరకు మనకి క్లాసెస్ ఉంటాయండి, కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ బాక్స్ ఉంటుంది, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ బాక్స్ డీటెయిల్స్ ఉంటాయి, చూడవచ్చండి. థ్యాంక్ యూ.